హాయ్ అండి. హాయ్. సో ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. ఎందుకని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు? ఆయన వస్తే జాబ్స్ వస్తాయండి, ఇంకెవరు వచ్చినా రావు, అందుకే. అంటే ఈ 5 సంవత్సరాల పాలన జగన్ గారిది మీకు ఎలా అనిపించింది? నాకు నచ్చలేదండి. ఏం నచ్చలేదంటారు? ఏమీ నచ్చలేదు, ఏం బాగాలేదు. సో అంటే ఈ నవరత్నాలు ఇస్తున్నారు కదా, ఎలా ఉన్నాయి అవి? సగం ఇస్తారు, సగం ఇవ్వరు, అంతే. పూర్తిగా ఏం చేయలే ఆయన. చేస్తే మేము ఆయన కోటేసేవాళ్ళం, చేయలేదు, చెయ్యము. మీరేమైనా లబ్ధి పొందారా జగన్ పాలనలో? లేదండి. ఏం తీసుకోలేదు? విద్య దీవెన అంటే వేశారు కానీ అన్ని సగం సగం వేశారు, ఏం పూర్తిగా వేయలేదు. జగన్ వచ్చాకే స్కూల్స్ విద్యార్థులకు కానీ వైద్యం పరంగా కానీ బాగా డెవలప్ చేశారంటున్నారు కదా. అదేం లేదండి. అంటే ఎవరు పొందేవాళ్ళు పొందారు, మిగిలిన వాళ్ళు ఇట్లా అయిపోయారు అంతా. సో గవర్నమెంట్ స్కూల్స్కి డిఫరెంట్ లేదంటారా ఇంతకుముందు దాంతో పోలిస్తే? లేదు, యూనిఫామ్స్ మార్చాడు అంతే, ఇంకేం లేదు ఆడ. అంతే అంటారా? ఓకే. సో డెవలప్మెంట్ రోడ్లు ఇవి ఎలా ఉన్నాయంటారు? అయ్యో, మీరు చూస్తున్నారు కదా, మొత్తం అస్సలు ఏం బాగాలేదు. రియాలిటీగా మీరు కళ్ళతో చూస్తుంటారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఆ జర్నీ చేసేటప్పుడు కానీ? అయ్యో వద్దండి, వాటి గురించి చెప్పకపోవడం బెటర్. అమ్మో, మరి దారుణంగా యాక్సిడెంట్స్ అన్నీ వాటి వల్ల అవుతున్నాయి. ఇంకా మా ఊరు రోడ్లు చూడాలి మీరు, అస్సలు బాగాలేదు. ఓకే. సో అంటే ఇచ్చిన హామీలు ఏమన్నా నెరవేర్చిందా జగన్ గారు? అంటే మొత్తం కాదు, కొన్ని నెరవేర్చాడు అంత. అంటే మద్యపానం కూడా నిషేధం చేస్తా అన్నారు కదా. చేశారు, బాగా చేశారు, అసలు ఏం లేదు అది. ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ అనేది కూడా ఓపెన్ చేస్తా అన్నారు కదా జగన్. ఏం చేయలేదండి, ఏం లేదు. ఒకప్పుడు అన్న క్యాంటీన్ ఉండేది, అది తీసేశారు కదా, దానిపై మీ అభిప్రాయం? తినడం ఇష్టం లేదేమో ఆయనకి, అందరు తినడం, పేదవాళ్ళు తినడం. అంటే 5 రూపాయలకి టిఫిన్, 5 రూపాయలకి లంచ్, 5 రూపాయలు డిన్నర్, అంటే మొత్తం కడువు తినేవాళ్ళు కదా. తినడం ఇష్టం లేదు, అందుకే తీసేశారు. ఇప్పుడు నేనేమన్నా అనుకోండి, ఇంకా కమెంట్స్లో పెడతారనమాట బూతులని, ఎందుకు వచ్చింది నాకు. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ అన్న క్యాంటీన్ స్టార్ట్ చేస్తారు అనుకోవచ్చా? చేస్తారండి, బాగా చేస్తాడు. సో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఎలాంటి మార్పులు చూడొచ్చు మనం? ముందు అందరికీ జాబ్స్ వస్తాయి, రోడ్స్ బాగుంటాయి, అంతే. మరి పొత్తులతో వస్తున్నారు కదా పవన్ కళ్యాణ్తో, ఎలా అనిపిస్తుంది? బెటరే కదా, పవన్ కళ్యాణ్ కూడా మంచి ఆయనేగా, ఆయన కూడా చేస్తాడు. ఈ ఇయర్ కాకపోతే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అవుతాడు కన్ఫామ్. మరి షర్మిల వేరే పార్టీలో చేరి, అంటే కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్పై విమర్శలు చేయడం ఎలా అనిపిస్తుంది? ఆయన ఓన్ ఫ్యామిలీ ఆయన నమ్మట్లేదు, మిగిలిన ఎట్లా నమ్ముతారు ఆయన్ని? ఒకసారి నమ్మారు, పిచ్చోళ్ళని చేశాడు, అయిపోయింది. అంటే అదంతా ప్లాన్ అంటారా, నిజంగానే ఆమె సపోర్ట్ చేస్తలేదా? ప్లాన్ కాదనుకుంటా, వాళ్ళ మమ్మీ కూడా చేయట్లేదు కదా సపోర్ట్. సో మరి ఒక్క ముక్కలు ఏపీకి నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.